థ్యాంక్ యూ సో మచ్ అండి. రచ్చరవి సమయం తక్కువ ఉన్నది కాబట్టి తక్కువనే మాట్లాడతా, ఏమనుకోదు. కానీ బుల్లెట్ షాట్లో చెప్తా, హరహర మహాదేవ్, హరహర మహాదేవ్, జై బాలయ్య, జై బాలయ్య, జై బాలయ్య. నేను బాలయ్య బాబుతో ట్రావెల్లో జరిగింది మాత్రం ఒక్క మాట చెప్తా అన్నా. దశరథ రాముని గురించి వాళ్ళ పిల్లలు వాళ్ళ తండ్రి చరిత్రనే కథగా గాథగా ప్రపంచానికి చెప్పిల్లట. అది నేను విన్నా. ఆ తారక రామునికి కొడుకుగా పుట్టి 24 గంటలు ఆ తండ్రిని గురువుగా దైవంగా భావించి ఆయన అడుగుజాడలో నడుస్తూ నటనను అందిపుచ్చుకొని ఒక నటుడిగా అదే ప్రకంగా ప్రపంచానికి నేనేదన్నా చెయ్యాలి అని రాజకీయంలోకి వచ్చి 3 సార్లు ఎమ్మెల్యేగా నందమూరి తారక రాముడు అన్నం తినే ముందు అరే ప్రతి కడుపు నేను ఏదో రకంగా నింపాలని 2 రూపాయలకే కిలో బియ్యం అందించి నేను ఎవరు ఆకలిగా పండద్దు ఉండద్దు అని ఆ రోజు ఆయన నిర్ణయం తీసుకుంటే ఎంతో కాస్ట్లీ విలువైన వైద్యాన్ని బసవ తారకమ్మ పేరు మీద క్యాన్సర్ ఇన్స్టిట్యూషన్ పెట్టి అతి చౌకదారులకు ఎంత మందికి అందుతే అంతమందికి, ఎంత మందికి వీలైతే అంతమందికి సేవ చేద్దాం అని నువ్వు సేవ చేస్తున్నావు బాలన్న. అందుకోసమే వాళ్ళందరి దీవెనలతోటి మీ నట చరిత్ర అన్స్టాపబుల్. ఒక్కటే చెప్తా, బుల్లెట్ షాట్ ప్లీజ్. మా బాలన్న మరి చెప్పాలని ఉండదానే. ఒక్కటే అన్నా, ఇది అభిమానులు అన్న. జగన్ లాంటి వాళ్ళు అందరు జగన్లే, అక్కడ అందరు జగన్లే. వాళ్ళందరి తరఫునన్నా నేను మీతో ప్రయాణమైనాక 2వ సినిమాలు నేను అనుభవించింది వాళ్ళ గుండెలకు పోయి చెప్తున్నా. అరే బాలన్న అభిమానం పొందాలంటే ఏ కులం వర్గం అవసరం లేదు, స్థాయి హోదా అసలు అవసరం లేదు. నిజాయితీగా ప్రేమ ఉంటే చాలు, అభిమానం చూపించి ఆశీర్వదించి రా అని ఫోటో ఇచ్చి పంపుతాడు మా బాలన్న. ఇది నేను చూసినన్నా. జై బాలయ్య. ఇక డైరెక్టర్ గురించి ఒకటే బుల్లెట్ షాట్. అవునా, బోయపాటి గారి సినిమా అంటే మీకు ఒకటే వివరిస్తా. ప్యాక్ ఆట ఆడతాం కదా, ప్యాక్ ఆట ఆడితే 3 ఎక్కలు పట్టి ఉంది ఆట. మరి బోయపాటి గారి సినిమా అంటే 3 ఎక్కలు ఉంటాయి. అమ్మతనం మనకు చూపిస్తూ అద్భుతాన్ని కనబరుస్తూ ఒక లైఫ్ గురించి చెప్తాడు. 3 ఎక్కలు ఉన్నాయి కాబట్టి అన్న ఒక లెజెండ్, ఒక సింహ, అఖండ ప్రభజనం, అఖండ 2 తాండవం. థియేటర్లు మొత్తం తాండవమే. జై బాలయ్య. థ్యాంక్ యూ సో మచ్. అందుకోసమే మీరిద్దరు అన్న ఇప్పటిదాకా మీరు అందరు అంటారు కదా ఇది సినిమా, ఇది అందరు చూడాలి. సనాతన ధర్మానికి 2 కొడుకులు పుడితే ఏం చేస్తారో గదే చేసిళ్ళు. అఖండ 2, అఖండ 1 తీసి చూపెట్టిళ్ళు. అక్కడ వాళ్ళ ధర్మానికి పుట్టిన కొడుకులు కాదా? అవునా? మరి అంతే. జై బాలయ్య. థ్యాంక్ యూ సో మచ్. అయిపోయింది. ఇంకో బుల్లెట్ బుల్లెట్లది ఏం లేదు. ఇది సిగ్నేచర్. ఇది బాలయ్య సిగ్నేచర్. అన్కండిషనల్ అని గూగుల్లో కొట్టాను తమ్మి. అన్కండిషనల్ లవ్ అని గూగుల్లో కొడితే బాలయ్య అత్తాండు. అన్కండిషనల్ లవ్ ఎన్బికే బాలయ్య. జై బాలయ్య. థ్యాంక్ యూ, లవ్ యూ. ఇక నాది అయిపోయింది, మీరు ఏమైనా చేసుకోండి. తీసుకెళ్ళి మురళీమోహన్ సార్ నమస్తే అన్న. ఎవరికి నమస్తే పెట్టిన మైక్ ఇచ్చేటప్పుడే చెప్తాను. నిన్ను లోపటేమో రాసుకురా. ఇంకొక బుల్లెట్ వద్దు మాకు ఇప్పుడు. థ్యాంక్ యూ సో మచ్. బ్యూటిఫుల్ అండి. థ్యాంక్స్ అ లాట్ అండ్ ఆల్ ది బెస్ట్. టైం కన్స్ట్రైంట్ అయింది, లేకపోతే నా ఈ పాటికి ఒక 2 గంటలు చెప్పేవాడు. మా గుండెలో కూడా చాలా చెప్పాలని ఉంది, కానీ నో మోర్ టాకింగ్ అంటున్నారు ఇక్కడ. సో మా